జిల్లా మూసాపేట మండలం వేముల గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బుధవారం రాత్రి సర్పంచ్ ఎన్నికల విజయోత్సవాలు జరుపుకుంటున్న సమయంలో 22 ఏళ్ల యువతిని పరిచయం ఉన్న యువకుడు రైతు వేదిక వద్దకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో యువతికి తీవ్ర రక్తస్రావం జరిగి స్పృహ కోల్పోయింది. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే యువతిని ఎంపీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లినట్లు యువకుడు చెబుతున్నారు. స్థానిక డాక్టర్ వద్ద ప్రాథమిక వైద్య చికిత్స అనంతరం యువతిని మెరుగైన చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రహీం అందిస్తారు. మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం జరిగిందని చెప్పవచ్చు. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం వేముల గ్రామంలో ఏదైతే నిన్న రాత్రి దాదాపు అర్ధరాత్రి 9-10 గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన విష్ణు అలాగే ప్రవళిక అనే అమ్మాయిని రైతు వేదిక దగ్గరికి విష్ణు అనే అబ్బాయి పిలిపించి రేప్ చేసి చనిపోయిందని చెప్పి కుటుంబ సభ్యులు అంటున్నారు. మనం ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్నాం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని. మనతో కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అసలు ఏం జరిగింది నిన్న రాత్రి? అమ్మ చెప్పండి, అసలు ఏం జరిగింది? మీ పాప ఎలా చనిపోయింది? అసలుకి వాళ్ళ తల్లి కూడా మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఏం జరిగిందమ్మా అసలు? నిన్న ఎలక్షన్ కదా, డీజేలు పెట్టిండ్రని పోయినాం. నేను ఫస్ట్ పోయిన ఆయమ ఇంకా సీర వచ్చింది. నాకు ఆయమ కలవలే, నాకు ఆయమ కలసలే. నేను ఇంటికి వచ్చి అన్నం తింటున్నా. 8 అయింది, వచ్చి అన్నం తింటే మీ బిడ్డ పడిపోయిందని చెప్పారు నాకు. వచ్చి అంతే సరే అని పోయినా ఇంటి ఆడికి హాస్పిటల్ కాడికి ఆ డాక్టర్ వేసిండ్రు. ఆ డాక్టర్ ఉండి నా చేత అవుతలేదు, సున్నికే నాడి కొట్టుకుంటలేదు, ఊపిరి ఆడతలేదు అని చెప్పిండు. చెప్తే నేను లేచిన వద్దు, నేను మామూలుగా తీసుకొస్తా సర్కార్ డాకానా కానీ ఆంబులెన్స్ వేసుకొచ్చుకున్నాం. జారేపేట హాస్పిటల్కి తీసుకుపోయినాం. ఆంబులెన్స్ వాళ్ళు ఏమన్నారు, అక్క చనిపోయింది, ఏం లేదు పాపదా చనిపోయిందని చెప్పారు. చనిపోయింది అన్నప్పుడు ఇంకా ఆటో వచ్చింది మాకు. మళ్ళీ ఇంకా వేరే వాళ్ళు వచ్చిండ్రు. మళ్ళీ వస్తే అది ఆటోలు వేసుకొని ఇంటికి తీసుకొని పోయినా. ఎంత పిలిచినా ఎంత గిచ్చినా ఎంత కొట్టినా ఏమంటలేదు. అంటే విష్ణు అనే అబ్బాయి రేప్ చేసి చంపేసిందని చెప్పి మీ కుటుంబ సభ్యులు కూడా అంటున్నారు. అంటే విష్ణు ఎందుకు చంపాల్సి వచ్చింది మీ పాప? ఏమో సార్, నాకు తెలియదు. చెప్పండి ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు అసలు ఏం జరిగిందన్న నిన్న రాత్రి? అక్కడ రాత్రి ఎలక్షన్లో గెలిచినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి అక్కడ డీజే తీసి ప్రోగ్రామ్ చేస్తుంటే అక్కడ ప్రోగ్రామ్ దగ్గరకు విష్ణు అనే వ్యక్తి ఫోన్ చేసి మా అమ్మాయిని, మా చెల్లెల్ని ఫోన్ చేసి పిలిపించి ఆ మధ్యలో పోతుంటేనే ఆ పాపను బండి మీద ఎక్కించుకుపోయి రైతు వేదిక దగ్గరకు తీసుకుపోయి అక్కడ రైతు వేదిక వెనక పక్క చెట్ల పొదల్లో తీసుకుపోయి బలవంతకారంగా అతన్ని రేపు చేసిండు. అక్కడ రేపు చేసిన సంఘటన మేము పోయి స్థలాన్ని అక్కడ పరిశీలించి చూస్తే అక్కడ రక్త మార్కలు పడ్డవి. రక్త మార్కల మీద మరి మేము ఉసుకే పోసిండ్రు. ఒక సున్ని వదిటి పడ్డది, చెప్పులో వదిటి పడ్డాయి పాపవి. అదే ఆ విధంగా చేసి వెంటనే అంగన్వాడీ సెంటర్ దగ్గర ఆ పాపను తీసుకొచ్చి అక్కడ వండబెట్టి తల్లిదండ్రికి సమాచారం పంపిండ్రు. తల్లిదండ్రికి సమాచారం ఇక్కడ పంపుతూ మళ్ళీ ఏం చేసిండ్రు, ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకొచ్చి అక్కడ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకొచ్చిన వెంబడే ఆర్ఎంపీ డాక్టర్ ఉండి ఇక్కడ కాదు, మీరు తొందరగా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయినట్టే తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ రాత్రి తీసుకొస్తే అక్కడ వచ్చేటాలకు పానమైంది. ఈ బాధితుడిని కఠినంగా శిక్షించాలి. పోలీస్ యంత్రాంగముల గ్రామవాసేనా విష్ణు అనే వ్యక్తి? ఆ గ్రామంలో అంటే గ్రామవాసి ముదిరాజు కులమునకు చెందిన వ్యక్తి. ప్రవళిక ఏం చదువుతున్నారు ఇప్పుడు? ఎంత వయసు? ప్రవళిక ఇంటర్మీడియట్ 2nd ఇయర్ అయిపోయింది. ప్రవళికది 20 years దాటింది. విష్ణు ఎంబడి ఇంకా 2 ఉన్నారు అని మాకు సమాచారం తెలిసింది. ఇప్పుడే మాకు ఒక్కొక్క వార్త వస్తుంది ఏమలో నుండి. విష్ణు ఎంబడి కూడా 2 ఉన్నారని తెలిసింది. విష్ణు పోలీస్ యంత్రాంగం వచ్చి అక్కడ పోలీసు కస్టడీలో పెట్టిండని కూడా ఇప్పుడు చెప్తున్నారు. పోలీసు వాళ్ళు ఏమంటున్నారు అంటే, మీరు నార్మల్ గా పోలీసు వాళ్ళని కలిసిరా? మీ స్థానిక ఎస్ఐని కావచ్చు, పోలీస్ డిఎస్పీ గారి దగ్గర మేము పోయాం. ప్రవళికను అయితే యాక్చువల్గా రేపు గురయ్యంలో రేపు చేయడం వల్లనే ఆమె చనిపోయింది. అక్కడ అమ్మాయికి దెబ్బలు ఉండే సార్ అంటే కూడా దెబ్బలు ఉండేవి వాస్తవమే. అవి మేము దెబ్బల విషయంలో మేము పోస్ట్ మార్టం రిపోర్ట్ను బట్టి దెబ్బలు బట్టి మేము దాన్ని
వేరే సెక్షన్ మార్చుతాం. అమ్మాయి అయితే రేపు చేయడం వల్ల చనిపోయింది అని అంటుండే ఎస్ఐ గారు. డాక్టర్ ఏదైతే మీరు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్నారు, డాక్టర్ని అలాగే ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ కావచ్చు వాళ్ళని కలిశారా? వాళ్ళు ఏమన్నారు? ఇంకా కలవలేదు. కాంప్లైంట్ ఇప్పుడు వచ్చింది. పంచనామా అయిన తర్వాత పోస్ట్మార్టం చేస్తారు. ఇంతవరకు కలవలేదు, సూపరింటెండెంట్ కలవలేదు, కలిసలేదు. ఇంకా మేము ముఖ్యంగా మీరు అయితే ఈ యొక్క రేప్ జరిగిందని చెప్పి అంటున్నారు. అంటే మీ రేప్ చేసిన విష్ణు అనే ఆ అబ్బాయి కావచ్చు, వాళ్ళ వెంట ఉన్న వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలని మీరు కోరు? కామంతోనే కళ్ళు మూస్తున్నటువంటి ఇలాంటి కామ మృగాలను సమాజంలో తిరగకుండా, ఇలాంటి ప్రవాళికను ఎంత రేప్ చేసి చంపారు, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా, ఏ అమ్మాయికి అన్యాయం జరగకుండా అలాంటి వ్యక్తులను, ఇలాంటి దుర్మార్గులను, కామ మృగాలను సమాజంలో ఎలాంటి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా గ్రామంలోనే బహిరంగ ప్రజాకోట్లు నిర్మించి ప్రజాకోట్లని ఉరి తీయాలని ఇలాంటి వ్యక్తులను మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి సమాజంలో అంటే ప్రజాకోట్లని ఉరి తీస్తేనే భవిష్యత్తులో కూడా ఇలాంటి భయపడతారు. భయం పుట్టాలి. అమ్మాయిలను చేర్చి చంపాలంటేనే ఇలాంటి తాగుబోతులను, కామమృగాలకు భయం పుట్టాలి. అలాంటి వ్యక్తులకు ఖచ్చితంగా జరగకుండా ఇలాంటి వాళ్ళని ఎక్కడ ప్రజాకోట్లని శిక్షించాలి. ఇది ఓవరాల్ గా చూసినట్లయితే కుటుంబ సభ్యులు చెప్పే ముఖ్యంగా ఏదైతే మనం చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో 3వ ఫేజ్ కి సంబంధించిన రిజల్ట్ నిన్న రాత్రి వచ్చింది. అది ఆ సందర్భంలో డీజేలు కావచ్చు, గ్రామాలలో సర్పంచ్ గా గెలుపొందిన అభ్యర్థులు వాళ్ళొక గ్రామాలలో పార్టీకి సంబంధించిన వాళ్ళు సంబరాలు జరుపుకుంటున్నారు. అదే రీతిలో రైతు వేదిక బ్యాక్ సైడ్ ఏదైతే విష్ణు అనే ఆ యొక్క గ్రామానికి చెందిన అబ్బాయి, ఈ యొక్క ప్రవళిక అనే అమ్మాయి ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తున్న ప్రవళికను అక్కడికి పిలిపించి రేప్ చేసి మర్డర్ చేశారని కుటుంబ సభ్యులు అంటున్నారు. అంతేకాకుండా అతన్ని వెంటనే ఉరిదీయాలని చెప్పి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కృష్ణతో రహీం 6 టీవీ, మహబూబ్ నగర్ నుంచి.